మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే వ్యాస్. లాస్ట్ టైం కొన్ని వీడియోస్ చేసాము డాక్టర్ కావ్యప్రియ గారితో. చాలా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి. అండ్ ఆ క్వశ్చన్స్ కూడా చాలా వాంటెడ్ క్వశ్చన్స్, చాలా మందికి డౌట్స్ ఉన్న క్వశ్చన్స్. సో ఫ్యూ మోర్ క్వశ్చన్స్తో ఇవాళ మనం ఇంకో సెషన్ చేయబోతున్నాం. కావ్యప్రియ గారు వాళ్ళు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? గుడ్. హౌ ఆర్ యు? చాలా బాగున్నాను. అంటే ఎవ్రీ టైం మీతో ఇంటర్వ్యూ అంటే ఇట్స్ మోర్ అబౌట్ వెరీ ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. అంటే చాలా వరకు జనాలు డిస్కస్ చేయనివి, కావాలనుకువి బయట డిస్కస్ చేయలేనివి వి యూజువల్లీ డిస్కస్. సో అలాంటి ఫ్యూ మోర్ క్వశ్చన్స్తో నేను వచ్చాను. ఇఫ్ ఐ మిస్ ఎనీథింగ్, మీరు ఆబ్వియస్గా ఇంటర్వ్యూస్ అవుతుంది, మిమ్మల్ని కూడా ఎవరో అడుగుండొచ్చు ఈ కైండ్ ఆఫ్ ఏమైనా డిస్కస్ చేయండి అని. అలాంటివి మీరు ఏమన్నా యాడ్ చేయాలనుకుంటే ఎట్ ద ఎండ్ ప్లీజ్ మీరు యాడ్ చేయండి. ఓకే, మై ఫస్ట్ క్వశ్చన్. లాంగ్ టర్మ్ అంటే ఒక బాబో పాప పుట్టిన తర్వాత విమెన్ ఇంకా అసెక్షువల్ అయిపోతారు. అంటే సెక్షువల్ ఫీలింగ్స్ ఉండవు. చాలా ఏళ్ళు మగవారితో వాళ్ళ హస్బెండ్తో కలవరు. ఇలా ఉండడం వల్ల ఐ రెడ్ సమ్వేర్ అంటే ఎక్కువగా ఇన్యాక్టివ్ అయిపోవడం, యాక్టివ్గా ఉండకపోవడం సెక్షువల్లీ కాజెస్ క్యాన్సర్ అని. ఓకే, ఇట్స్ నథింగ్ లైక్ దాట్. ఆల్రెడీ మీరు అన్నారు పిల్లలు అయ్యాక దే బికమ్ ఏసెక్షువల్ అని అంటున్నారు. మన ఇండియన్ సొసైటీలో కనుక చూసుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లల్ని కన్నాక పిల్లల అంటే రెగ్యులర్ నీడ్స్ బాధ్యత ఎవరు ఎక్కువ తీసుకుంటారు? మదరా ఫాదరా? యూజువల్లీ మదర్. ఓన్లీ మదర్. మెజారిటీ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఓన్లీ మదర్. ద ఫైనాన్షియల్ ప్రొవైడర్ ఇస్ ఫాదర్. ఆఫ్టర్ ఫాదర్ వర్క్ చేసుకొని ఇంటికి వచ్చాక ఒక 1-2 hours పిల్లలతో ఆడుకొని ఇంకా దే విల్ గో బ్యాక్ టు స్లీప్. కానీ మార్నింగ్ టు ఈవినింగ్ ఉండేది మదరే. ఇంట్లో కుకింగ్ కానీ, ఆ మల్టీ టాస్కింగ్ కానీ, ఇంకా ఇప్పుడు హైదరాబాద్లో మన అర్బన్ పార్ట్ ఆఫ్ ద సిటీ కనుక చూసుకుంటే షీఈస్ గెటింగ్ బ్యాక్ టు హర్ వర్క్ విత్ ఇన్ 2 to 3 months ఆఫ్ హర్ డెలివరీ, ఆఫ్టర్ హర్ డెలివరీ. సో మెజారిటీ ఆఫ్ ద పిల్లలది చూసుకునేది మదరే. ఫాదర్ అట్లా జస్ట్ అకేషనల్ అన్నమాట, గెస్ట్ అపియరెన్స్. రేర్ ఫాదర్స్ ఉంటారు మొత్తం ఇన్వాల్వ్ అయ్యి. వెరీ రేర్. అవి మనం కౌంట్ లోకి తీసుకోలేము కదా. వెరీ రేర్, వెరీ వెరీ రేర్. ఓకే, సో అంత ఉన్నప్పుడు అంటే వాట్ సార్ట్ ఆఫ్ మెంటల్ స్ట్రెస్ ద ఉమెన్ గో యాక్చువల్లీ అండర్గో. ఎంత మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. ఇవి అరేంజ్ చేయాలి, వాళ్ళకి అది అరేంజ్ చేయాలి, పిల్లలకి తర్వాత ఇంట్లో మేడ్ వస్తుంది, తర్వాత హస్బెండ్కి ఇది అరేంజ్ చేయాలి. ఈ ప్రాసెస్లో తను మెంటల్గా ఎంత డ్రైన్ అవుతుంది. బై ద టైమ్ యూనో ఈవినింగ్ వచ్చేసరికైనా వాట్ ఎవర్. ఎక్కువగా మ్యాన్ అండ్ ఉమెన్ దే హ్యావ్ ప్రైవేట్ టైమ్ ఇన్ ద ఈవినింగ్స్, రైట్? సో ఆ టైం కల్లా తను ఫిజికల్గా ఎంత ఎగ్జాస్ట్ అయిపోతుంది. ఎవరన్నా కంటిన్యూస్గా ఫిజికల్గా మెంటల్గా ఒక 10-12 గంటలు పనిచేస్తూ ఉంటే దే గెట్ డ్రెయిన్డ్ ఆబ్వియస్గా. అంటే న్యాచురల్గా వాళ్ళ బాడీ ఒక స్విచ్ ఆఫ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అండ్ మన బాడీ ఇట్ నీడ్స్ 8 hours ఆఫ్ అన్ఇంటరప్టెడ్ స్లీప్, యాజ్ ఐ ఆల్వేస్ సే దట్. సో అది ఇంకా స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్, స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అంతే. తను తన నీడ్స్ గురించి ఆలోచించే అంత టైం కూడా ఉండదు. ఇట్ ఈస్ ఓన్లీ ద హస్బెండ్ తన బాడీ ఒకటే నీడ్స్కి రిమైండ్ చేస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ దట్ వాళ్ళు ఏసెక్షువల్ అవుతున్నారని కాదు, వాళ్ళ కోరికలు ఉండవని కాదు. ఆ కోరికలు వచ్చేంత టైం కూడా పిల్లల వల్ల కానీ మన హౌస్ హోల్డ్ పనుల వల్ల కానీ తనకు అది గుర్తుకు రాదు అంతే. అదే మదరు పిల్లల్ని సరే అమ్మమ్మ ఇంటికో నాన్నమ్మ ఇంటికో పంపించి ఏం పని లేకుండా జస్ట్ తన జాబ్కి వెళ్ళేసి వచ్చి ఇఫ్ షీ హ్యాస్ ఇనఫ్ టైమ్ టు స్పెండ్ విత్ హర్ హస్బెండ్, డెఫినెట్గా తనలో కూడా లిబిడో ఉన్నది బయటకు వస్తుంది. ఇట్స్ ఓన్లీ దాట్ షీఈస్ ఫిజికలీ అండ్ మెంటలీ ఆక్యుపైడ్ విత్ మల్టీ టాస్కింగ్ అంతే. కానీ క్యాన్సర్ అనేది అంటే దానికి గర్భసంచి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ టోటలీ ఆపోజిట్ యాక్చువల్లీ. ఇఫ్ అ ఉమెన్ ఈజ్ హైపర్ సెక్షువల్ ఆర్ ఎక్కువ పార్ట్నర్స్ ఉంటే క్యాన్సర్ వస్తుంది. ఒకే పార్ట్నర్ ఏ సెక్షువల్ ఉంటే క్యాన్సర్ ఏమీ రాదు. దిస్ ఇస్ టోటలీ అ మిత్. అంటే ఎక్కువ పార్ట్నర్స్ ఉండడం వల్ల ఆడవారి క్యాన్సర్ ఎలా వస్తుంది అంటే యాక్చువల్లీ? అంటే ఎక్కువ పార్ట్నర్స్ ఉండడం వల్ల అంటే ఇప్పుడు అతనికి ఇంకెక్కువ పార్ట్నర్స్ ఉండొచ్చు. ఓకే, వాళ్ళ నుంచి హెచ్పివి వైరస్ అన్నది రావచ్చు, హెచ్ఐవి రావచ్చు, హెపటైటిస్ రావచ్చు, విడిఆర్ఎల్ అవి రావచ్చు, మనకి స్పైరోకిటల్ ఇన్ఫెక్షన్ అవి రావచ్చు. సో నాట్ జస్ట్ క్యాన్సర్, ఈ వేరే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కూడా రావచ్చు. ఎండోమెట్రైటిస్ రావచ్చు, ట్రైకోమోనియాసిస్ రావచ్చు. దేర్ ఆర్ సో మెనీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. సిఫిలిస్ రావచ్చు, సో మెనీ. సో క్యాన్సర్ అన్నది వన్ అమాంగ్ దెమ్. సో ఈమెకి మల్టిపుల్ పార్ట్నర్స్ ఉంటే ఆ మల్టిపుల్ పార్ట్నర్స్కి మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండొచ్చు. ఎవరెవరి నుంచి
ఏమేమి వస్తాయి అన్నది మనం చెప్పలేము. సో మోస్ట్ కామన్ క్యాన్సర్ విచ్ ఇస్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఈస్ క్యాన్సర్ సర్విక్స్. సో ద మోస్ట్ కామన్ కాజ్ ఇస్ హ్యావింగ్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్. మరి మగవాళ్ళకి కూడా సేమ్ ఎక్స్పోజర్ ఉంటుంది కదా, ఆడవాళ్ళకి ఎందుకు ఎక్కువ ఇన్సిడెంట్స్? మరి వాళ్ళకు కూడా ఉంటాయి, వాళ్ళకు కూడా పెనైల్ వార్డ్స్ ఉంటాయి, వాళ్ళకు కూడా పెనైల్ క్యాన్సర్స్ ఉంటాయి. కానీ ఆడవాళ్ళకి ఎక్కువ ఇన్సిడెన్స్. ఎందుకంటే నాట్ జస్ట్ దిస్, వాళ్ళ సర్విక్స్ అనేది చైల్డ్ బర్త్ అప్పుడు కూడా ఎక్స్పోజ్ అవుతుంది బాగా. చైల్డ్ బర్త్ అప్పుడు కూడా ఎక్స్పోజ్ అవుతుంది. అప్పుడు కూడా వాళ్ళకి సర్విసైటిస్ చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, నెబోథిన్సిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, సర్విక్స్కి ట్రామా జరుగుతుంది. ఎప్పుడైతే బేబీ డెలివర్ అవుతుందో న్యాచురల్గా సర్విక్స్ అన్నది ఇంత ఉన్నది మనకి 10 సెంటీమీటర్స్ ఓపెన్ అవుతుంది. సో అప్పుడు కూడా అక్కడ టేర్ అన్నది, సో అప్పుడు కూడా వైరస్ ఎంట్రీ అన్నది జరగవచ్చు. సో దట్స్ వై ఉమెన్ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ సర్వికల్ క్యాన్సర్. ఓకే. అండ్ ఇంకొకటి ఈ మధ్యకాలంలో నేను విన్నాను, అప్పుడప్పుడు చిన్నప్పుడు విన్నట్టు గుర్తు కానీ ఈ మధ్యకాలంలో అసలు ఎక్కువ వినట్లేదు. వన్స్ బేబీ పుట్టిన తర్వాత లేదా 1 or 2 బేబీ వాళ్ళు కనిన తర్వాత యూజువల్లీ ఇంకా పిల్లలు వద్దు అనుకున్న ఆపరేషను విమెనే చేయించుకుంటున్నారు. అంతకుముందు నేను చిన్నప్పుడు ఒక్కరో ఇద్దరు మెన్ కూడా చేయించుకున్నారు, మా ఆయన చేయించుకున్నారు, నేను చేయించుకున్నాను. ఇప్పుడు మోస్ట్లీ విమెనే. మోస్ట్లీ ఉమెనే. కాకపోతే వాసెక్టమీకి ఏంటంటే మన ట్యూబెక్టమీ కన్నా వాసెక్టమీకి ఫెయిలియర్ రేట్ ఎక్కువ. ఓకే. ఓకే, ట్యూబెక్టమీకి కూడా ఉంటుంది, బట్ కొంచెం తక్కువగా ఉంటుంది. సో వాసెక్టమీకి ఫెయిలియర్ రేట్ ఎక్కువ ఉంటుంది మేల్. అండ్ ఆల్సో మనది మేల్ డామినెంట్ సొసైటీ, నేనేం చేయించుకునేది అన్నదైతే ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ మటుకు వాళ్ళు ఓకే నా వైఫ్ షీ ఈస్ గివెన్ చైల్డ్ బర్త్ కదా, నేను ఐ విల్ టేక్ దిస్ ఆపర్చునిటీ అని చెప్పి చేయించుకుంటారు. కానీ బట్ మెజారిటీ ఆఫ్ ద ఫ్యామిలీస్లో మాత్రము అన్ని ఎవ్రీథింగ్ ఫర్ ద ఉమెన్ ఓన్లీ. కాదు, అలా చేయించుకోవడం వల్ల జస్ట్ అన్ ఆపరేషన్, బెడ్ రెస్ట్, తర్వాత నార్మల్. వాళ్ళకి నెక్స్ట్ తర్వాత ఏం డిఫరెన్స్ తెలియదు కదా, ఏముండదు. ఇట్స్ జస్ట్ దట్ మెయిల్ డే కేర్ ప్రొసీజర్. పొద్దునొస్తే సాయంత్రం వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకా మాట్లాడితే లోకల్ అనస్థీషియాలోనే చేయొచ్చు. సో అది పెద్ద వెన్ కంపేర్ టు ట్యూబెక్టమీ, వాసెక్టమీ అన్నది మేజర్ ప్రొసీజర్ అయితే కాదు. ట్యూబెక్టమీలో వీఆర్ ఎంటరింగ్ ద అబ్డోమిన్, వేరేస్ వాసెక్టమీలో ఏంటంటే బయట నుంచే చేస్తారు, వాళ్ళకేం అబ్డోమిన్ టచ్ అవ్వదు. సో వెన్ కంపేర్ టు ఉమెన్ వాళ్ళది మైనర్ సర్జరీ, ఇట్ కెన్ బి డన్ అండర్ లోకల్ అనస్థీసియా ఆల్సో. బట్ స్టిల్ ఇంకా మనకి మేల్ డామినెంట్ సొసైటీ కాబట్టి ఎక్కువగా ఇప్పుడు ఎట్లా ఉంది పర్సెంటేజ్ మేల్ కమింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఆపరేషన్? మేల్ ఇంకా తక్కువే అండి, అంత అయితే లేదు మనకి. ఇంకా పాస్ట్ ఇయర్స్ లో మీరు ఎవరికైనా చేశారు? నేను చేయలేదు, యూరాలజిస్ట్ చేస్తారు. ఐ డూ ల్యాబ్ ఫ్యామిలీ ప్లానింగ్ ఓన్లీ. ఇంకా నా దగ్గరకు వచ్చే వాళ్ళలో ఎక్కువగా ట్రెడిషనల్ ఫ్యామిలీస్ వస్తూ ఉంటారు. సో ఎక్కువగా వాళ్ళు ఇంకా సెక్షన్ రేట్ కూడా ఎక్కువైంది కాబట్టి మెటర్నల్ రిక్వెస్ట్ ఫర్ సిజేరియన్ కూడా ఎక్కువైంది. నేను పురుటి నొప్పులు భరించలేను, నాకు మేడం నాకు సిజేరియన్ చేసేయండి, ఎట్లాగో సెకండ్ టైం కూడా అవుతుంది కాబట్టి అప్పుడు కూడా మేడం నాకు ఫ్యామిలీ ప్లానింగ్ చేసేసేయండి అదే ఆపరేషన్లో అని కూడా అడిగే వాళ్ళు ఉంటారు. సో ఇట్ ఈస్ లైక్ దట్. అండ్ లాప్రోస్కోపీ ఫ్యామిలీ ప్లానింగ్ కూడా డే కేర్ ప్రొసీజర్. సో ఉమెన్ ఆర్ ఇంకా బై డిఫాల్ట్ దే ఆర్ రెడీ ఫర్ దిస్. ఎప్పుడు ఇంత డిస్కషన్ కూడా రాదనుకుంటా నాకు తెలిసి. బట్ ఫ్యూ ఫ్యామిలీస్ ఎస్ దే గెట్, బట్ దట్ ఈస్ వెరీ రేర్. మేబీ ఇప్పుడు 50 couples ఉన్నారనుకోండి, మేబీ 2-3 ముందుకు వస్తారు అంతే. సచ్ మెన్ ఆర్ వెరీ రేర్. అండ్ ఆల్సో వెన్ వి కంపేర్ ద ఫెయిలియర్ రేట్, మనకి ట్యూబెక్టమీ కన్నా వాసెక్టమీకి ఫెయిలియర్ రేట్ కొంచెం ఎక్కువ. అలా. థ్యాంక్ యూ కావ్యప్రియ గారు. ఐ హోప్ లాస్ట్ టైం లాగే ఇప్పుడు కూడా డిస్కస్ చేయలేని ప్రాబ్లమ్స్, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా వద్దా అని కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళకు కూడా మన ఈ ఇంటర్వ్యూ అండ్ మన క్వశ్చన్స్ యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్.